మీ గుత్తేదారు నీ కొడుకే గుత్తేదారు, నీ కొడుకు పేరు మీద అగ్రిమెంట్ అయింది. నేను గెలవంగానే చెప్పిన పనులు స్టార్ట్ చేయండి, లేదంటే తప్పుకోండి, మేము మీలాగా అడ్డుపడం, మీకు బిల్లులు ఇప్పిస్తామని కూడా చెప్పినాం. అయినా శాత కాలేదు. కానీ వచ్చి మళ్ళీ ధర్నాలు, అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జరగడానికి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని మంచి పనులు చేస్తున్నాం. మనం రేషన్ కార్డులు ఇచ్చినాం, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చినాం, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. వాళ్ళకి మింగుడు పడతలేదు. ఏదో విధంగా కాంగ్రెస్ వాళ్ళకు బద్నాం చేయాలనే ఉద్దేశంతో, అరే మరి మీ హయాంలో శాంక్షన్ అయిన రోడ్లు మీకు శాత కాలేదా? మరి మీరు రోడ్లు చేపించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాక రోడ్లు చేస్తలేరు, అది చేస్తలేరు. మీరు కష్కేడు మన్ను పోయలేదు, కష్కేడు కంకర పోయలేదు. దాని మీద ఈరోజు మేము అన్ని ప్రతిపాదనలు పెట్టినాం. ఆల్రెడీ రిపేర్ కూడా చేస్తూ ఉన్నారు. నల్లవాకి వెళ్ళి మాసానపల్లి దాకా రోడ్ రిపేర్ చేస్తుంది. మొన్ననే నారాయణఖేడ్ నుంచి నాగిలి దాకా రోడ్ రిపేర్ చేయించినాం. ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీరేమో ధర్నా చేస్తున్నారు, మీరు శాత కాలేదు. ఇక నల్లవాకు గురించి మాట్లాడిండు నిన్న మొన్నను, అన్ని అవాకులు చెవాకులు వేలిండు. నీకంటే చెడ్డ భాషలో మాట్లాడడానికి నాకు కూడా వస్తుంది. నీకంటే లుచ్చా, లఫంగా, బేకూబ్, దున్నపోతు, బర్లు గాస్టోన్వి అన్నీ కూడా నేను అనగలుగుతా. కానీ నాకు సంస్కారం ఉన్నది, నేను ఇవన్నీ అనలేను, అనదలుచుకోలేదు నేను. ఎందుకంటే నాకు అభివృద్ధి ధ్యేయం, అభివృద్ధి గురించి ఆలోచిస్తా ఉన్నాను. నల్లవాగు గురించి మాట్లాడినావు, నువ్వేం చేసినావని నల్లవాగు మీ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పైసలే అట్లా పెట్టినావు. నీ కమిషన్ల గురించి నువ్వు అసలు పనిలే చెప్పలేదు. నేను గెలిచిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్కు 2 కోట్ల బిల్లులు ఇప్పించినాం. కాంట్రాక్టర్కు ముందుకు తీసుకొని వచ్చి రిక్వెస్ట్ చేసి రైట్ కెనాల్ మొత్తం రిపేర్ చేయించినాం. ఈరోజు పూడిక తీసడం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఖాళీ జేసీ పెట్టుకొని ఫోటో దిగి పైసలు రాసుకొని తినిపోయిన ఘనత నీకు, నీ అనుచరులకు ఉన్నది. ఈరోజు పకడ్బందీగా పారదర్శకంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి 0 నుండి మొత్తం కామంచెరు, కల్లేరు వరకు కూడా ఈరోజు మొత్తం పూడిక తీసే కార్యక్రమం చేపట్టినాం. రైతులే చెప్తా ఉన్నారు, సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతా ఉన్నావు ప్రెస్ మీట్లా. కానీ ఈరోజు నీ కృష్ణాపురం రైతులు, కానాపురం రైతులే చెప్తున్నారు, సార్ డ్యామ్ కట్టిన నుంచి ఇంత మంచిగా పని ఎవ్వరు చేయలేదు సార్, ఏ నాయకుడు కూడా చేయలేదని రైతులు చెప్తా ఉన్నారు. నువ్వు చెప్పుడు కాదని చెప్పేసి. కానీ అవాకులు చెవాకులు మాట్లాడి భాషను సరిదిద్దుకొని కూడా చెప్తే కూడా మళ్ళీ మొన్ననే తగిన శాస్తి జరిగింది నీకు శంకరంపేటలో. మళ్ళీ ఇదే భాష నువ్వు కంటిన్యూ చేస్తే ఇంకా ప్రజల్ని గుణపాఠం చెప్పారని చెప్తా ఉన్నాను. ఈరోజు 0 నుండి మొత్తం కామిన్చెరు వరకు మొత్తం అన్ని బీబీపేట, మారిడి, ఖానాపూర్, కృష్ణాపూర్ అన్ని కెనాల్ మొత్తం అన్ని మంచిగా పూడిక తీసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. సిగ్గు లేదు కనీసం. ఎప్పుడో ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ కట్టినప్పుడు గెస్ట్ హౌస్ కూడా మీరు కరెక్ట్ చేయలేదు, గెస్ట్ హౌస్ కూడా రెనోవేట్ చేయలేదు. మా ప్రభుత్వం కలెక్టర్ గారు అప్రిషియేట్ చేసారు. మొన్న కలెక్టర్ గారు వచ్చి చూసి గెస్ట్ హౌస్ చాలా బాగుందని చెప్పేసి దానికి మీరు ₹1 కూడా పెట్టలేదు. 8 లక్షలు పెట్టి గెస్ట్ హౌస్ మంచిగా చేయించినాం. మేము కటింగ్గా 4 సార్లు రాసుకున్నారు. ఎక్కడ చెట్లు నరకలేదు మీరు. మేము చెట్లు మొత్తం నరికిచ్చి నీళ్ళు ఇడిచిపెట్టి మొత్తము రైతులకు ఉపయోగమే విధంగా మేము చేస్తే మీకు మింగుడు పడతలేదు. మింగుడు పడకుండా Day 1 6 గంటలకు కరెక్ట్ ఫోన్ వస్తే నల్లవాగు అలుగు వాడుతూ ఉన్న సార్ స్టార్ట్ అయింది అని చెప్పి 6 గంటలకు నాకు ఫోన్ వస్తే 10 గంటల వరకు నీరు ఇడిపించిన ఘనత సంజీవ్ రెడ్డిని, ఎమ్మెల్యేని, మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నా. మీరు ఏదేదో తప్పు మాటలు చెప్పి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. గండి పడుతుంది. అవును గండి పడుతుంది, అవును కరెక్ట్. మీరు చేసిన ఘనకార్యానికి మీరు చేసిన అసలు రిపేరే చేయలేదు ఎన్నో సంవత్సరాల నుంచి. మేము రిపేర్ చేపిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయకట్టు అప్పుడు కిష్టారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆ హయాంలోనే చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చింది. ఇందిరానగర్కు తర్వాత కల్లేరుకు 10 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. ఈరోజు మళ్ళీ సంజీవ్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తాము, ఛాలెంజ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. ఖబర్దార్, ఇంకోసారి అవాకులు చెవి పేలితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. అంతేందుకు నాగదర్ గ్రామంలో మీకు అందరికీ తెలుసు, నీళ్లు తాగే నీళ్లు లేకుండా చెరువులో నీళ్ళు తాగుతున్నారు. గతంలో కిష్టారెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే స్వర్గీయ వెంకటరెడ్డి గారు మాకు నీళ్ళు దాపుతావా లేదనంటే నీళ్లు దాపి బోరేసి వాటర్ ట్యాంక్ కట్టి నీళ్లు దాపిన ఘనత మా కిష్టారెడ్డి గారు, స్వర్గీయ కిష్టారెడ్డి గారు చెప్తాము. ఇందుగా ఇండ్ల గురించి శివరావు షెట్కార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కిష్టారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, దాని తర్వాత సురేష్ షెట్కార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మరి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఏవైతే కూన పెంకులు కానీ స్లాబ్ ఇండ్లు కానీ. మరి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఎక్కడ పోయింది మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు?
50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదని ఒకటే అరిగిపోయిన రికార్డ్ లాగా మాట్లాడుతున్నారు. రండి ఛాలెంజ్ చేద్దాం, ఎక్కడ పడితే అక్కడ మీకు ధీటుగా సమాధానం ఇస్తాం అని చెప్తే ఎక్కడ కూడా చర్చకు సిద్ధం లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ నాగదర్కు మొత్తం అన్ని మేము చేసిన కార్యక్రమమే మేము. ఇక కృష్ణాపూర్ సొసైటీ గురించి మాట్లాడినావు, సిగ్గు లేకుండా మాట్లాడినావు. సిగ్గు లేదు. 4 లోడ్ల యూరియా, 4 లోడ్ల ఫెర్టిలైజర్ అమ్ముకున్న ఘనత నీది. నువ్వు డైరెక్టర్ ఉన్నప్పుడు, నువ్వు సొసైటీ డైరెక్టర్ ఉన్నప్పుడు నువ్వు అమ్ముకోలేదా అని చెప్పేసి భూపాల్ రెడ్డికి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీకు ప్రేమ పుట్టుకొచ్చింది సొసైటీ మీద, ఈరోజు కాంపౌండ్ వాల్ కడతామంటా ఉన్నారు. ఎన్నో చోట్ల గుండు మోహన్ అక్కడ ఆయనకు కష్టపెట్టి ఆడ మొత్తం కాంపౌండ్ వాల్ చేసి ఆయనకు దారి లేకుండా చేసింది. మరి ఎన్నో జాగల్లో సొసైటీలో అవకతవకలు, అన్ని కమిషన్లు, కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన కమిషన్ మొత్తము ఫ్రాడ్ చేసి పడేసిండ్రు. ఆ ఖర్చు దుబారా ఖర్చులు చేసిండ్రు. ఒక సొసైటీ కట్ట ముఖం లేదు, ఒక గోదాం కట్టుకో ముఖం లేదు. మరి ఏం చేసినావు నువ్వు అని 10 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు నీ సొసైటీ కాంపౌండ్ వాళ్ళు ఈరోజు గుర్తొచ్చిందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు. మరి అంత ప్రేమ ఉంటే అప్పుడే కట్టుకునేది ఉంటుంది. నీ హయాంలా గోడౌన్లు కట్టుకునేది ఉంటుంది. సొసైటీలు పాత పడ్డాయి, ఉరుస్తున్నాయి, కొత్త సొసైటీలు కట్టుకునేది ఉంటుంది. ఈరోజు మా ప్రభుత్వంలో గోడౌన్లకు మేము ప్రపోజల్ పెట్టాం, గోడౌన్లు శాంక్షన్ తీసుకుంటాం. ఎక్కడెక్కడ పైసలు ఉన్నాయో దుబారా కానిస్తలేము, పైసలు ఆపుతున్నాం. ఆపి సొసైటీలు ఎక్కడ ఉరిస్తే అక్కడ, ఎక్కడ జాగున్నదో సొసైటీలు లేని గ్రామాలలో అక్కడ మొత్తం కొత్త సొసైటీలు అవసరం పడితే మా ఎమ్మెల్యే ఫండ్లకి వెళ్ళి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి సొసైటీలు కొత్తవి కట్టియాలి, రైతులకు లాభం చేయాలనే ఉద్దేశంతో మేమందరం చేస్తే నువ్వేమో పెద్ద అన్ని అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక సింగూరు జలాల గురించి మాట్లాడినావు. నీ లిఫ్ట్ ఇరిగేషన్ ఏం పెట్టావు? నీ కమిషన్ దండుకునే వెళ్ళిపోయినావు. లిఫ్ట్ ఇరిగేషన్ ఖాళీ 10 లక్షల రూపాయలు పెట్టి సర్వే చేయించినావు. డిపిఆర్ అన్నావు, డిపిఆర్ కూడా కంప్లీట్ కాలేదు. డిపిఆర్ అయినా కూడా ₹1 దానికి ఫండ్ పెట్టలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రిక్వెస్ట్ చేసి దానికి 74 కోట్ల రూపాయలు ఫండ్ పెట్టించినా త్వరలో శాంక్షన్ చేసుకొని అది చేపట్టి తీర్థం, నల్లవాకు నింపి తీర్థం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మీలాగా మాటలు ఇచ్చి ప్రగల్భాలు పలికే మనస్తత్వం మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు కానీ లేదని చెప్తా ఉన్నా. కాకపోతే కొంచెం లేట్ అవుతా ఉంది. అది దౌర్భాగ్యం మీరు చేసిందే. ఖజానా ఖాళీ చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఒక్కొక్క రూపాయికి కష్టంగా ఉంది ఈ ప్రభుత్వానికి. అట్లాంటిది అయినా కూడా మేము ఏం ట్యాక్స్ లేకుండా మొత్తం అన్నీ మేము బడ్జెట్ సమకూర్చుకొని మేమందరం ఇప్పుడు ఒక్కొక్కటి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. కమలాపురం చెరువు గురించి మాట్లాడినావు, సిగ్గు లేదా నీకు అని అడుగుతా ఉన్నా నేను. 3 కోట్ల రూపాయలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసినావు వేరే గుత్తేదారు దగ్గర. ఈ రోజు కూడా మీ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 ఎకరాలకు 1 ఎకరా కూడా దాని కింద ఆయకట్టు అయితే లేదు. కనీసం అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు పెట్టి దాన్ని 100 ఎకరాల ఆయకట్టుకు తీసుకొచ్చే విధంగా ప్లస్ మినీ ట్యాంక్ బండ్ అన్నారు 10 లక్షల హరీష్ రావు గారు వచ్చి, అది కూడా చేయలేకపోయారు. మినీ ట్యాంక్ బండ్గా చేస్తూ ఉన్నాం దాన్ని అని కూడా నేను చెప్తా ఉన్నా మీకు. మరి సింగూరులో నీళ్లు మొత్తం మా జిల్లా మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ మీద మీరు మాట్లాడింది ఏంటి చేతగానితనం అని. మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చేతగాని మంత్రి, మా చేతగాని ముఖ్యమంత్రి సిగ్గుండాలి. కనీసం వాళ్ళ అర్హత, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదని చెప్తా ఉన్నాను. ఎందుకు నీళ్లు కిందికి ఇడుస్తూ ఉన్నాడు, మరి మీరేం చేసిండ్రయ్యా? అవును, మీ కాళేశ్వరం మొత్తము అన్ని కోట్ల రూపాయలు గంగపాలైపోయింది. కనీసము అప్పుడు అధికారులు అరే పర్యవేస్తున్నారు సార్, ఇది మొత్తం మళ్ళీ ముందు మనకు ప్రాబ్లం అయితే చెప్తే కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లున్నారు. మా ప్రభుత్వం అట్లా కాదు. సింగూరు డ్యామ్కి కొంచెం క్రాక్ వచ్చిందని చెప్పి తెలియగానే దానికి ఇమీడియట్గా బడ్జెట్ రిలీజ్ చేసి దాన్ని రిపేర్ చేయాలని చెప్పేసి నిశ్చయించుకొని రిపేర్ కూడా డబ్బులు పెట్టడం జరిగింది. మీలాగా కాదు. అదొకటే కాదు, 30 టీఎంసీలకు 20 టీఎంసీలకు నీళ్ళే అంటున్నావు. అవును, మరి దాని ప్రాజెక్ట్ అంటున్నప్పుడు ఖచ్చితంగా ఆపాల్సి వస్తుంది. నాగల్గిద్ద మండలము, మనూరు మండలం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? మీ హరీష్ రావు గారు ఒక జీవో లేకుండా దొంగతనంతో అది మండు టెండర్ల సింగూరును కాల్ చేసి 20 టీఎంసీల నీటిని మిటుమానేరుకు తీసుకొని పోయి నింపుకున్నప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని చెప్పేసి మాట్లాడకుండా నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని అడుగుతా ఉన్నాను భూపాల్ రెడ్డి గారికి. ఆ రోజు నీకు జవాబు లేదు, ఆ రోజు నీకు ఎదుర్కొనే సమర్థత లేదా నీకు? ఆ రోజు మీ హరీష్ రావు గారు ఒక మాట అయినా మాట్లాడినావా? నేను ఆ రోజు పాదయాత్ర చేసిన, నేను ఆయకట్టు సింగూరు పరివాహక ప్రాంత రైతులందరితో నేను దీక్ష చేసిన ఆ రోజు. మరి ముందు కాకు ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు కిందికి నీళ్ళు వదలొద్దు, ఎంత అలాట్మెంట్ ఉన్నదో అన్ని నీళ్ళు వదలాలి అని చెప్పేసి
అధికారులకు కానీ మా మంత్రి దామోదర్ రాజనరసింహకు కానీ నేను వాళ్ళకి ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, మా రైతులకు అన్యాయం జరుగుతుందని. నువ్వు హరీష్ రావు మొత్తం నీళ్లు ఖాళీ చేసుకొని పోతే ఒక్కరోజని అడిగిన దాఖలాలు ఉన్నాయా నీకు అని చెప్పేసి ఈరోజు రోడ్లు లేవని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మున్యా నాయక్ తాండల రోడ్డు లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటావు. మరి 10 ఏళ్ళు నువ్వేం చేసినావని నేను అడుగుతా ఉన్నా. లేక ముఖ్యమంత్రి గారు వచ్చి సభ పెడితే నారాయణఖేడ్లా ఏం కావాలో చెప్పుండానంటే భూపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో మీకు వీడియో కూడా పెడతాను. లేదు సార్ మాకు అంత మంచిగా ఉన్నా సార్, నిజాంపేట మండలం ఒకటి చేస్తే చాలని చెప్పి నీ దౌర్భాగ్యపు ఎమ్మెల్యేగా అడిగే ముఖం లేదు నీకు అని చెప్పేసి అప్పుడున్న ఎమ్మెల్యేగా నీకు ముఖం లేదని చెప్తా ఉన్నా. అన్ని మంచిగా ఉన్నాయంట, నిజాంపేట మండలం ఇస్తే చాలంట. మరి అబద్ధం నీకు తెలియలేదా? మాకు తాండాలకు రోడ్లు లేవు, ఇవన్నీ ఇంకా ఇన్ని అవసరాలు ఉన్నాయి. మాకు గిరిజనుల సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో రోడ్ల సౌకర్యాలు, ఇండ్ల సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి, మాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవచ్చు కదా. ఆ రోజు ఏం లేదు, అన్ని మంచిగా ఉన్నాయంట. ఈరోజు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు అంటారు. సిగ్గు లేకుండా మాట్లాడడం మానుకో. ఏమన్నా ఉంటే చిత్తశుద్ధితోని, ఏమన్నా ఉంటే నిజంగా కూడా నీకు అభివృద్ధి చేయాలనే ఒకవేళ నీకు కోరిక, నారాయణఖేడ్ అభివృద్ధిలో ముందుకు పోవాలనంటే దిగిరా. ఈ స్టేట్మెంట్లు చెత్తమాల మాటలు కాదు, సహకరించు మా ప్రభుత్వానికి. తప్పు చేస్తే తప్పని చెప్పు, మేము సరిదిద్దుకుంటాం. కానీ తప్పు లేదే అబద్ధ ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నా. కలిసి వస్తే మీరు మాకు కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా నారాయణఖేడ్ను జిల్లాలోనే అందరికంటే ముందు, అన్నిటికంటే అందరితో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నా.